నమస్కారం అండి. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. అంతా శుభమే జరగాలని, అందరూ బాగుండాలని కోరుకుందాం. ఈ సందర్భంగా మా చిన్నప్పుడు అంటే 50 ఇయర్స్ ఎగో ఈ పాట నేర్చుకుందాం అని లలిత సంగీత కార్యక్రమంలో చిత్తరంజన్ గారి దగ్గర రేడియోలో నుంచి నేర్చుకున్న పాట పాడబోతున్నాను. ఈ పాట గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ ఇండియా గురించి పాడిన పాట. మీనింగ్ చాలా బాగుంది. ఎవరు రాశారో ఏంటో డీటెయిల్స్ ఏవి మాకు తెలియదు అప్పట్లో. ఇప్పుడు కూడా పెద్ద అవగాహన లేదు. బట్ మీనింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ మీనింగ్ ఇప్పుడు అర్థమవుతుంది మనకి. ఫస్ట్ చరణంలో ఏంటంటే, మన దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు, మనకి ఇంత మంచి రాజ్యం సంపాదించి పెట్టిన మన స్వాతంత్ర్య పోరాట యోధులు వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ మొదటి చరణం ఉంటుంది. రెండో చరణంలో ఏంటంటే, ఏ పార్టీ పరిపాలించినా మనకేం పర్వాలేదు, ప్రజలు బాగుంటే చాలు అనే ఒక మంచి ఉన్నతమైన ఒక బ్రాడ్ మైండెడ్గా ఆలోచన ధోరణి ఒకటి కనిపిస్తుంది. మూడో చరణంలో ఏంటంటే, మనందరం ఏం చేయాలి నవభారతదేశం కోసం, అంటే కొత్తగా ఇంకా నూతన భారతదేశం నూతన నిర్మాణం జరగాలి, నవనిర్మాణం జరగాలి, యువత అందరూ బాగుండాలి, దేశం అంతా బాగుండడానికి, ప్రగతి పథంలోకి నడిపించడానికి మనందరం ఎలా లీడర్షిప్ తీసుకోవాలి, మనం ముందడుగు వేస్తే మన వెనుక నుంచి ప్రజలు మనల్ని ఎలా ఫాలో అవుతారు అని క్లుప్తంగా చెప్తారు. అదండి ఈ పాట స్టార్ట్ చేస్తున్నాను. నవభారత నిర్మాణంలో ఎవరెవరిది ఎంతటి పాలో ప్రతి పౌరుడు యోచించాలి, ప్రతి గ్రామం ఘోషించాలి. నవభారత నిర్మాణంలో ఎవరెవరిది ఎంతటి పాలో ప్రతి పౌరుడు యోచించాలి, ప్రతి గ్రామం ఘోషించాలి. తమ జీవితమే అంకితమై తమ చేసిన త్యాగం ఫలమై, తమ జీవితమే అంకితమై తమ చేసిన త్యాగం ఫలమై మన పెద్దలు తెచ్చిన రాజ్యం మనకందరికీ అనుభోజ్యం. మన పెద్దలు తెచ్చిన రాజ్యం మనకందరికీ అనుభోజ్యం. నవభారత నిర్మాణంలో ఎవరెవరిది ఎంతటి పాలో ప్రతి పౌరుడు యోచించాలి, ప్రతి గ్రామం ఘోషించాలి. గణతంత్రపు రాజ్యంలో ఏ జనపక్షం పరిపాలిస్తే, గణతంత్రపు రాజ్యంలో ఏ జనపక్షం పరిపాలిస్తే మనకేమి మనదొక పక్షం, జన సౌకర్యమే మన లక్ష్యం. మనకేమి మనదొక పక్షం, జన సౌకర్యమే మన లక్ష్యం. నవభారత నిర్మాణంలో ఎవరెవరిది ఎంతటి పాలో ప్రతి పౌరుడు యోచించాలి, ప్రతి గ్రామం ఘోషించాలి. నవభారత నిర్మాణంలో ఎవరెవరిది ఎంతటి పాలో ప్రతి పౌరుడు యోచించాలి, ప్రతి గ్రామం ఘోషించాలి. జన సందోహం మన వెనుకై మనమందరము ముందడుగై, జన సందోహం మన వెనుకై మనమందరము ముందడుగై నవజీవనమే నడిపిద్దాం, నవభారతమే సృష్టిద్దాం. నవజీవనమే నడిపిద్దాం, నవభారతమే సృష్టిద్దాం. నవభారత నిర్మాణంలో ఎవరెవరిది ఎంతటి పాలో ప్రతి పౌరుడు యోచించాలి, ప్రతి గ్రామం ఘోషించాలి. నవభారత నిర్మాణంలో ఎవరెవరిది ఎంతటి పాలో ప్రతి పౌరుడు యోచించాలి, ప్రతి గ్రామం ఘోషించాలి. భారత్ మాతా కీ జై.